హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య కళ్యాణ్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటుంది. కానీ ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వచ్చి, నువ్వు నా కొడుకు విషయంలో ఎలాంటి తల దూర్చకూడదు, నీ చేత్తో ఏది చేసినా అది దురదృష్టమై నా కోడలికి చుట్టుకుంటుంది, నువ్వు ఈ విషయాల్లో దూరంగా ఉండు అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్య దగ్గర మాట తీసుకుంటుంది. కళ్యాణ్ 2 నెక్లెసెస్ తీసుకువచ్చి కావ్యకి చూపిస్తారు. వదినా, నేను ఇవాళ అనామికకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ రెండిటిలో ఏది బాగుందో నువ్వే చెప్పు వదినా, నీ చేత్తో ఏది సెలెక్ట్ చేసినా అది సక్సెస్ అవుతుంది అని ఎవరిని అడగకుండా కావ్యని అడుగుతాడు కళ్యాణ్. కావ్య అటు ఇటు చూస్తూ ధాన్యలక్ష్మి చూస్తుందని చాలా బాధపడుతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి, రేయ్ ఎందుకురా నీ వదినకి చూపిస్తున్నావు, నేను సెలెక్ట్ చేస్తాను ఇవ్వు అని చెప్పి ధాన్యలక్ష్మి అడిగినా, లేదమ్మా వదిన సెలెక్షనే బాగుంటుంది అని కావ్య సెలెక్ట్ చేసిన నెక్లెస్నే తీసుకుంటాడనమాట కళ్యాణ్. ధాన్యలక్ష్మి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా స్వప్న రుద్రాణిని పిలిచి, ట్యాబ్లెట్స్ టైంకి ఇవ్వకపోతే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళకి కాల్ చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. నాకు పాయసం తినాలనిపిస్తుంది, నువ్వు త్వరగా చేసి తీసుకురా అని చెప్పి ఆర్డర్లు వేస్తూ ఉంటుంది స్వప్న రుద్రాణికి. స్వప్న పాయసం చేయాలని చెప్పేసరికి రుద్రాణి రూమ్ నుంచి బయటికి వచ్చి తన తలని గోడకి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రాహుల్ రుద్రాణి దగ్గరికి వస్తాడు. మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, అలా చేస్తే బ్లడ్ వస్తుంది అని అంటాడు రాహుల్. బ్లడ్ ఏంట్రా, నాకు ఆల్రెడీ వస్తూనే ఉంది, అయినా ఏంట్రా దీని టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది రుద్రాణి. వెంటనే మళ్ళీ రాహుల్ తన పాకెట్లో ఫోన్ తీసి, హలో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు. రాస్కెల్, ఎప్పుడు ఆ స్వప్న గురించి చెప్పినా వీడు తప్పించుకొని పోతాడు. నేను ఇప్పుడు ఆ పాయసం చేయకపోతే ఇది అన్నంత పని చేస్తుంది అని కిచెన్లోకి వెళ్తుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా కావ్య ఆర్డర్ ఇచ్చిన ఫ్లవర్స్ వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట. వెంటనే వాటిని కావ్య తీసుకోవాలనుకుంటుంది, కానీ ధాన్యలక్ష్మి చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఇంకా ఆగిపోతుంది. కావ్య వెనక్కి వెళ్ళిపోతుంది. అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అనామిక. ధాన్యలక్ష్మి ఆ ఫ్లవర్స్ని తీసుకుంటుంది. ఇవేనా, అన్నీ వచ్చాయా, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అనామిక ఇదంతా చూస్తూ, ఏంటి ఇవన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు, సర్లే ఏదైతే నాకేంటి అని హ్యాపీగా ఉంటుంది. కానీ రుద్రాణి దాన్నంతా గమనించి, ఈ విషయాన్ని ఎలా అయినా అడ్వాంటేజ్గా వాడుకోవాలి, ఈ ఇంట్లో సంతోషంగా ఎవరూ ఉండకూడదు అని మనసులో అనుకుంటూ, ఏంటి అనామిక పాయసం తింటావా అని అడుగుతుంది రుద్రాణి. వద్దంటీ, నాకు ఇప్పుడేమీ వద్దు అని అంటుంది అనామిక. నువ్వు చాలా మంచిదానివి, కానీ అందరూ నీలా ఉండరు కదా అని అంటుంది రుద్రాణి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా ఆంటీ అని అడుగుతుంది అనామిక. ఏం లేదు, చూసావు కదా ఇప్పుడు ఫ్లవర్స్ అబ్బాయి కూడా వచ్చి మీ అత్తయ్య చేతికే ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదంతా చూస్తున్న కావ్య కూడా తన కళ్ళ ముందే జరుగుతున్నా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది, కావ్యకి నీ పనులు చేయడం ఇష్టం లేదు అని అంటుంది రుద్రాణి. ఆంటీ, అయినా కావ్య ఇలాంటి విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటేనే నాకు కూడా ఇష్టం అని అంటుంది అనామిక. అయ్యో, నీకు ఇంకా కావ్య సంగతి తెలియటం లేదు. తనది చాలా లక్కీ హ్యాండ్, తన చేత్తో ఏది స్టార్ట్ చేసినా ఒక రేంజ్కి వెళ్తాయి. రాజ్కి కూడా కంపెనీలో డిజైన్స్ విషయంలో ప్రాబ్లం వస్తే వెంటనే ఒక 10 డిజైన్లు వేసి కంపెనీ పేరు నిలబెట్టింది కావ్య. అదే కాదు, రాహుల్ స్వప్నకు కూడా దగ్గరుండి పెళ్లి చేసి అన్ని పనులు కావ్య చూసుకుంది. కానీ నీ విషయంలో మాత్రం ఇలా తను దూరంగా ఉంటున్నట్టు ఎందుకుంటుందో తెలుసా, నువ్వంటే ఆ కావ్యకి అంత జెలస్. అందుకే నువ్వు మళ్ళీ ఎక్కడ బాగుంటావోనని, కళ్యాణ్తో ఎక్కడ సంతోషంగా ఉంటావోనని తను నీ పనులలో అసలు వేలే పెట్టడం లేదు అని అంటుంది రుద్రాణి. ఆంటీ, మీరు చెప్తుంది నిజమా అని అంటుంది అనామిక. అవును, లేకపోతే అన్ని పనులు తన నెత్తి మీద వేసుకొని చేసే కళావతి కావ్య ఈ పని మాత్రం ఎందుకు చేయట్లేదు, మీ అత్తగారే అన్నీ ఎందుకు చూసుకుంటున్నారు అని అడుగుతుంది రుద్రాణి. వెంటనే ఆలోచనలో పడుతుంది అనామిక. అత్త, పాయసం అయిందా అని స్వప్న అరుస్తూ ఉంటుంది. వస్తున్నా అనామిక, బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాణి. అనామిక ఆలోచనలో పడుతుంది.
ఇది ఇలా ఉండగా కావ్య తన రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. ఏంటి కళావతి, ఫ్లవర్ బాయ్ వెళ్ళిపోవడం ఇప్పుడే చూశాను, మరి నన్ను పిలవలేదే అని అంటారు. సైలెంట్గా ఉంటుంది కావ్య. ఏంటి, ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? అన్ని అరేంజ్మెంట్స్ నువ్వే చేస్తానని నాతో చెప్పావు కదా, అలాంటిది ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసావు అని అడుగుతారు రాజ్. వెంటనే అనామిక అక్కడికి వచ్చి, ఎందుకంటే తనకి నా పనులు చేయడం ఇష్టం లేదు కాబట్టి అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. అవును బావగారు, లేకపోతే అన్ని పనుల్లో ముందుండే కావ్య గారు ఇప్పుడు ఎందుకని నా పనుల్లో అసలు తనకి తెలియనట్టు తను ఏదో బయట మనిషిలా ఒక్క పని కూడా చేయటం లేదు, ఎందుకంటే తనకి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి అని అంటుంది అనామిక. ఇంకా వెంటనే షాక్ అయిపోతాడనమాట రాజ్. కావ్యతో మాట్లాడాలనుకుంటే కావ్య అక్కడి నుంచి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. చూడు అనామిక, నువ్వు మాట్లాడుతుంది తప్పు. కళావతి అందరి మంచి కోరుకుంటుంది, కానీ ఎప్పుడు ఎవరు చెడ్డగా ఉండాలి, నాశనం అయిపోవాలని కోరుకోదు. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు, లేకపోతే ఇలాగే ఏదో ఒకటి అనుకుంటూ నీ మనసును నువ్వు పాడు చేసుకుంటావు అని అంటాడు రాజ్. అందరూ నన్నే అంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అనామిక. ఏంటి అనామిక, ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఆంటీ, అసలు నాకు ఈ కావ్య పద్ధతి ఏమీ నచ్చటం లేదు, అయినా ఆ కావ్యకి ఎందుకు నేనంటే అంత కుళ్ళు అని అంటుంది అనామిక. ఏమైంది ఇప్పుడు, మళ్ళీ ఏమైనా చేసిందా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. లేదా ఆంటీ, అన్ని పనులు మీరే చేస్తున్నారు, ఆ కావ్య అన్ని పనులకి నేనుంటానని ముందుకొస్తుంది, ఈ పనులు ఎందుకు చేయటం లేదు అంటే తనకి నేను కళ్యాణ్ సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అని అంటుంది అనామిక. వెంటనే ఇంకా తలదించుకుంటుంది ధాన్యలక్ష్మి. ఏమైంది ఆంటీ, ఒక్క మాట కూడా మాట్లాడారేంటి మీరు అని అడుగుతుంది అనామిక. అనామిక, నిజం చెప్పాలంటే ఆ కావ్య దగ్గర ఈ పనులేవి చెయ్యొద్దని నేనే మాట తీసుకున్నాను, ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో కూడా అలాగే చేయి పెట్టింది, వెంటనే అది మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడు ఇది కూడా అలా జరగకూడదనే నేనే తన దగ్గర మాట తీసుకున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకప్పుడు ఆలోచనలో పడుతుందన్నమాట అనామిక. ఓ, అందుకేనా ఈ కావ్య నా పనుల్లో చేయి పెట్టడం లేదు అని మనసులో అనుకుంటూ, ఆంటీ మంచి పని చేశారు, అలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది అని అంటుంది అనామిక. అవును, అందుకే ముందు జాగ్రత్తగా మాట తీసుకున్నాను అని హ్యాపీగా ఉంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అనామికతో, సరే అనామిక, ఇంక ఈ విషయాలన్నీ వదిలేసేయి, నీ మైండ్లో ఇదంతా డిలీట్ చేసేసేయి, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ధాన్యలక్ష్మి చెప్తుందనమాట ఇంకా అనామికతో. అనామిక కూడా ఇంకా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేస్తుంది. ఇది ఇలా ఉండగా స్వప్న రుద్రాణి చేసిన పాయసం తింటుంది. చిచ్చి, ఇది పాయసం అంటారా అత్త, దీనిలో చక్కెర వేసావా లేకపోతే ఫినాయిల్ కలిపావా అని అడుగుతుంది. హేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాణి. లేకపోతే ఏంటిది, ఇది పాయసమా, చూడు మా కావ్య ఎంత బాగా చేస్తుందో, తన్ని చూసానే నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి అని అంటుంది స్వప్న. హేయ్, ఇంకొక మాట మాట్లాడావో నీకు ఇది చేయడమే ఎక్కువ అని అంటుంది రుద్రాణి. ఓ అవునా, సరే అయితే అని ఫోన్ చేస్తూ ఉంటుంది. హేయ్, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది రుద్రాణి. ఏం లేదత్తా, ఎవరి మాటకి ఎంత వాల్యూ ఉందో చెప్దామని అని అంటుంది స్వప్న. వద్దు వద్దు, రేపు మార్నింగ్ వెంటనే లేచి కావ్యని అడిగి పాయసం నేర్చుకొని చేసి పెడతాను, సరేనా అని అంటుంది. నీకు పాయసం రాదులే, అయినా ఏం చేసినా నువ్వేం చేయలేవు, రేపు వేరే డిష్ చెప్తాను, అది రెడీ చెయ్యి, గుడ్ నైట్ అని ఇంకా నిద్రపోతుందన్నమాట స్వప్న. దీని టార్చర్ నుండి బయట ఎలా పడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ అనామిక అయితే హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అనామిక, ఏంటి కళ్యాణ్, నీ చేతిలో ఏదో వెనకాల పెట్టుకున్నావేంటి అని అడుగుతుంది అనామిక. నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని అంటాడు కళ్యాణ్. గిఫ్టా, ఏంటది అని అంటూ ఉంటుంది. ఇదిగో చూడు, నీకోసమే మన కంపెనీలో స్పెషల్గా డిజైన్ చేయించాను, ఎలా ఉంది అని ఆ జ్యువెలరీని చూపిస్తారు. అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కళ్యాణ్, చాలా చాలా బాగుంది కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది అనామిక. అది అది మా వదిన సెలెక్షన్ అంటే. నీకో విషయం తెలుసా, యాక్చువల్లీ నేను 2 నెక్లెసెస్ సెలెక్ట్ చేసి పెట్టాను, కానీ రెండిట్లో ఏది నీకు గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే వదినని అడిగా, వదిన ఇదే సెలెక్ట్ చేసింది, నాకు తెలుసు వదిన సెలెక్షన్ చాలా బాగుంటుందని, నీకు నచ్చింది కదా అని అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా ఇంకా కోపం వస్తుంది అనామికకి. అంటే ఇది ఆ కావ్య సెలెక్ట్ చేసిందా అని అంటుంది.
అవును అని అంటాడు కళ్యాణ్. వెంటనే నెక్లెస్ని విసిరి కొడుతుంది అనామిక. అనామిక ఏమైంది నీకు అని అడుగుతుంది కళ్యాణ్. ఏంటి కళ్యాణ్, ఎందుకు ఎందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎప్పుడూ వదినా వదినా వదినా. ఏ నీకంటూ ఒక సొంత ఆలోచన ఉండదా? నువ్వు ఏది తీసుకువచ్చినా నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. దీనికి పోయి ఆ కావ్యాన్ని అడగాల్సిన అవసరం ఏంటి అని అంటుంది అనామిక. అనామిక ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు కళ్యాణ్. ఏమవ్వాలి కళ్యాణ్, ఇంకా ఏమవ్వాలి? మార్నింగ్ వ్రతం కూడా హ్యాపీగా జరిపిద్దామంటే ఆ అప్పుకి యాక్సిడెంట్ అయిందని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. సరే ఇప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామంటే ఇప్పుడు కూడా ఆ కావ్య సెలెక్ట్ చేసిన నెక్లెస్ని నా కోసం తీసుకువచ్చావా అని అంటుంది అనామిక. చూడనామిక, నువ్వు గొడవని చాలా పెద్దది చేస్తున్నావు. అసలు ఇప్పుడు ఏమైందని? అప్పుకి బ్లడ్ ఇవ్వడం తప్ప, అప్పుకి కాల్ చేయడం తప్ప. అయినా అప్పు నా ఫ్రెండు, తనకి నా మీద ఎలాంటి ఉద్దేశం ఉన్నా నేను మాత్రం తన్ని ఎప్పుడు ఫ్రెండ్గానే చూశాను. తన బాగోగులు అడిగే హక్కు నాకు లేదా అని అంటాడు కళ్యాణ్. అంటే నువ్వు అప్పుని మర్చిపోవు, కావ్యని మర్చిపోవు, అంతే కదా అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ అన్నిటినీ తీసి విసిరిగొట్టి మొత్తం ఇంకా గజిబిజి చేసేస్తుందనమాట అనామిక. అనామిక ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. నీకు వాళ్ళే ముఖ్యం కదా, అయితే వాళ్ళతోనే హ్యాపీగా మాట్లాడుకో, నేను నీకు అవసరం లేదు అని చెప్పి ఇంకా పిల్లో బెడ్షీట్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది అనామిక. అనామిక అనామిక అని పిలుస్తూ ఉంటాడు కళ్యాణ్. ఎంతకీ అనామిక ఇంకా కన్విన్స్ అవ్వకుండా వెళ్ళి హాల్లో సోఫాలో పడుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి, అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య గారు అందరూ ఫ్రెష్ అయి బయటికి వస్తారు. అనామిక సోఫాలో నిద్రపోవడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమ్మా అనామిక అని చెప్పి నిద్ర లేపుతారు ఇందిరాదేవి గారు. వెంటనే అనామిక అందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పైకి లేచి నించుంటుంది. కావ్య కూడా అక్కడికే వస్తారు. అమ్మా ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతారు. అపర్ణ ఏం చేయమంటారంటీ, నా జీవితం అలా ఉంది, అది నా తప్పే అని అంటుంది అనామిక. ఒక్కసారిగా కావ్య అందరూ షాక్ అయిపోతారు. కళ్యాణ్ కూడా అప్పుడే ఇంకా బయటికి వస్తాడు. రేయ్ ఏమైందిరా అని అడుగుతాడు రాజ్. అన్నయ్య అది అని అంటాడనమాట కళ్యాణ్. చెప్పు కళ్యాణ్ చెప్పు, ఎప్పుడు నా వైపేగా నువ్వు తప్పు చెప్పేది? నువ్వు ఏమీ చేయలేదు, నేనే అంతా చేశానని చెప్తావు అంతే కదా అని అంటుంది అనామిక. అనామిక నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటారు కళ్యాణ్. అంతేలే, అన్ని తప్పులు నా వైపే ఉంటాయి అని అంటుంది అనామిక. అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి, అమ్మా అనామిక, నేను నీ సొంత అమ్మని అనుకుని చెప్పు, అసలు ఏమైంది, సమస్య ఏంటి అని అడుగుతారు ధాన్యలక్ష్మి. ఆంటీ మేము సంతోషంగా ఉందామనుకుంటే కళ్యాణ్ అప్పు పేరుని తీసుకువస్తున్నాడు, కావ్య పేరుని తీసుకువస్తున్నాడు. వాళ్ళిద్దరి పేరు వింటుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది వాళ్ళ ప్రస్తావన ఎందుకు మా మధ్యలో తీసుకువస్తున్నారు ఆంటీ అని అంటుంది అనామిక. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్, కావ్య. ధాన్యలక్ష్మి కావ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సత్యనారాయణ వ్రతాన్ని నీ చేతులతో చెడగొట్టావు, ఇప్పుడు నువ్వే వీళ్ళకి చెడిపోవడానికి కారణమయ్యావు, నువ్వే కదా అని చెప్పి ధాన్యలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే పాపం కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడే రాజ్, పిన్ని ఇందులో కావ్య చేసిన తప్పేంటి? అసలు ఇందులో కళావతి తప్పేముంది పిన్ని? అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు కావాలనే కళావతిని మీరు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతాడు రాజ్. ఇది టార్గెట్ చేయడం కాదు, నిజంగా ఈ కావ్య వల్లే కదా ఇవాళ ఇలా జరిగింది అని అంటుంది అపర్ణదేవి. మమ్మీ నువ్వు కూడా ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడూ కళావతి ఏది కావాలని చేయదు. అయినా అప్పుకిచ్చి కళ్యాణ్ని పెళ్లి చేయాలని అనుకుందని మీరందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. అప్పుడే కళావతికి కూడా పెళ్లి పీటలపైనే ఆ విషయం తెలిసింది. ఎంతగానో అప్పుని కన్విన్స్ చేయాలనుకుంది, కానీ వాళ్ళు మాట వినకపోయేసరికి ఇక్కడి వరకు వచ్చింది. అయినా ఇప్పుడు కళావతి అంత తప్పేమి చేసింది? కళావతిని ఏ పని చేయనివ్వటం లేదు. కళావతి కనీసం ఏదైనా చేస్తే అందులో చిన్న తప్పు జరిగినా మీరు తను ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. కళావతి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. అనామిక నేను ఒకటి ఓపెన్గా అడుగుతున్నాను, ఎందుకు కావ్యపై అంత హేట్రెడ్ చూపిస్తున్నావు? ఇప్పుడు తను తెచ్చిన నెక్లెస్ అనేది కళావతి సెలెక్ట్ చేసింది అని కళ్యాణ్ చెప్పగానే నువ్వు ఎందుకు అంత ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నావు? అయినా కళ్యాణ్ ఏమైనా బయట వాళ్ళకి చూపించాడా? తన వదినకే కదా అని అంటారు రాజ్. బావగారు మీ భార్య కాబట్టి మీరు ఎంతైనా వెనక వేసుకుని వస్తారు. నా భర్త కూడా నాకు అలా సపోర్ట్ చేయాలని నేను అనుకోవాలి కదా. నేను అనుకుంటున్నా సరే కళ్యాణ్ నాకు ఏ విధంగా సపోర్ట్ చేయటం లేదు అని అంటుంది అనామిక. ఇందిరాదేవి, అమ్మ అనామిక
ఇప్పుడు కొన్ని గొడవలు అనేవి ఎవరి మధ్యలో అయినా వస్తాయి, కానీ అడ్జస్ట్ అయి వెళ్ళాలి. అయినా ఇప్పుడు కళ్యాణ్ ఏం తప్పు చేశాడని కళావతి కావ్య పేరు తన వదినని తలుచుకున్నాడు. తన వదిన గురించి మంచిగా చెప్తున్నాడు. నువ్వు కూడా కావ్య మంచితనాన్ని అర్థం చేసుకొని నీ భర్త అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడా అని ఆలోచించాలి, కానీ కేవలం ఒకే విధమైన మైండ్ సెట్తో నువ్వు ఎంత రోజులని ఇలా ఉంటావు? చూడమ్మా అనామిక, నువ్వు నీ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. కావ్యని చూసే విషయాన్ని మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మనసులో ప్రశాంతతగా ఉండగలవు. నీకు కావ్యపై కోపం, ద్వేషం, అసూయ ఉన్నాయి. అసూయని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టి మనిషిగా కావ్యం చూడడం మొదలు పెడతావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే కావ్య ఏ చిన్న పని చేసినా మీరందులో 100 తప్పులు వెతుకుతారు. అయినా ఇది నీ తప్పు కాదు. వచ్చినప్పటి నుండి కావ్యని సూటిపోటి మాటలంటూ రాబందుల్లా పీక్కు తింటున్నారే, ఇదిగో వీళ్ళ తప్పు అని ధాన్యలక్ష్మిని అపర్ణాదేవిని చూపిస్తారు అనామిక ముందు ఇందిరాదేవి. అనామిక నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని తన రూంలోకి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి, దీనంతటికీ కారణం నువ్వే. కావ్యని సూటిపోటి మాటలతో పదే పదే గుచ్చుతూ తనపై అనామికకు కూడా చెడు అభిప్రాయం ఉండేటట్లు నువ్వే చేశావు. కాబట్టి ఇప్పుడు అనామికకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఏం చేస్తావో తెలీదు. అనామిక నవ్వుతూ బయటికి రావాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. అర్థమైందా అని అంటారు ఇందిరాదేవి. అలాగే అత్తయ్య అని ఇంకక్కడి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. కావ్య రాజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. చూడు కళావతి, నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను, అనామికకి సంబంధించిన ఏ విషయాల్లో నువ్వు తలదూర్చొద్దు. నీకు అవసరం లేదు. వాళ్ళు నిన్ను అంతగా వద్దనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. నా భార్యగా నువ్వు అలా ఉంటే నేను నామోషిగా ఫీల్ అవుతాను. కాబట్టి నువ్వు ఇంట్లో కూడా ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు. అర్థమైందా అని అంటారు. రాజ్ అని అంటుంది అపర్ణాదేవి. ఏ మమ్మీ, తను నాతో ఆఫీస్కి వస్తే తప్పేంటి? ఓ, అంటే తను ఇంట్లో పనులు చేయాలి, కానీ మీరు మాత్రం తన్ని ఒక మనిషిగా కూడా చూడరు. కాబట్టి ఈ నిర్ణయం నేను తీసుకుంటున్న నిర్ణయం ఫైనల్. కళావతి, ఇవాటి నుండే నువ్వు ఆఫీస్కి వస్తున్నావు. నువ్వు కూడా మాలాగే ఉద్యోగం చేస్తావు, ఇంటికి వస్తావు, ఎవరు ఏం వండి పెడితే అది తింటావు. అంతేకాని ఇంట్లో పనులు ఒక్కటి కూడా నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ ఇంకా కోపంగా పైకి వెళ్ళిపోతాడు. రాజ్ నిర్ణయాన్ని శబాష్, అది నిర్ణయం అలా తీసుకున్నావు. ఇప్పటికైనా నీ విలువ అంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందమ్మా కావ్య అని చెప్పి రాజ్ డెసిషన్ని సపోర్ట్ చేస్తారు ఇందిరాదేవి. ఇంకా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అపర్ణ, ధాన్యలక్ష్మి, అనామిక వీళ్ళందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.